Very good afternoon, students. So yesterday we have to discuss about the project identification. So what is meant by project identification, and what are the sources of to generate the project ideas. So we learned about that. So now today we are going to discuss about the idea screening. So idea screening means in idea generation phase of the project, a large number of ideas are gathered by tapping all possible sources. So idea screening is the process of comparing and contrasting new ideas in order to select the most promising one for the business. So in other words, idea screening is process of narrowing down the ideas generated by eliminating those ideas which are not feasible. సో ఇక్కడ ఐడియా జనరేషన్ అనేది మనకు తెలుసు. ఐడియా అంటే ఆలోచన అనేది. ఇక స్క్రీనింగ్ మీన్స్ టు అసెస్ విచ్ ఐడియా ఈజ్ బెటర్ ఫర్ ప్రాజెక్ట్, విచ్ ఐడియా ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ది ప్రాజెక్ట్. అంటే ఏ ఆలోచన అయినా కానీ మనకి మోస్ట్ ప్రాఫిటబుల్ ఐడియాస్ ఉంటేనే మనం యాక్సెప్ట్ చేస్తాం. అంటే మనకి లాభదాయకమైనటువంటి ఆలోచనలు ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. సో మనకి ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి ఆలోచనల్ని మనం యాక్సెప్ట్ చేయడం. సో దాన్నే ఇక్కడ మనం ఐడియా స్క్రీనింగ్గా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఆర్ గ్యాదర్డ్ బై ట్యాపింగ్ ఆల్ పాసిబుల్ సోర్సెస్. సో మనం ఏం చేస్తున్నాం, మనకి చాలా హ్యూజ్ ఐడియాస్ కానీ థాట్స్ కానీ మనకి ట్యాప్ అవుతూ ఉంటాయి. అంటే ట్యాప్ మీన్స్ తట్టడం. ఆలోచనలు మనకి ఎక్కువ వస్తుంటాయి. సో ఆలోచనలో ఏది మనకి మంచి ఆలోచన, మంచి ఐడియా అనేది మనం చూస్ చేసుకుంటాం. సో దానికోసమే ఇక్కడ ఐడియా స్క్రీనింగ్. సో ఐడియా స్క్రీనింగ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్ న్యూ ఐడియాస్ ఇన్ ఆర్డర్ టు సెలెక్ట్ ది మోస్ట్ ప్రామిసింగ్ వన్ ఫర్ ది బిజినెస్. అంటే ఇక్కడ ఏ అయినా కానీ ఐడియా అనేది మనం దాన్ని ఇప్పుడు మన దగ్గర మోర్ దాన్ 2 or 3 ఐడియాస్ ఉంటాయి. సో 3-4 రకాల ఐడియాస్ ఉంటాయి మనకి ఆలోచనలు. సో దాంట్లో ఏది మనకి చాలా కాంపాటబుల్గా ఉండేది, అదేవిధంగా మనకి ఫేవరబుల్గా ఉండేది ఐడియాని మనం చూస్ చేసుకుంటాం. దాన్ని ఏమంటానంటే కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్. సో కాంట్రాస్ట్ మీన్స్ డిఫరెన్సెస్, కంపేరింగ్ అంటే మనకు తెలిసిన వాటిని వేరియన్సెస్ చూడడం. సో న్యూ ఐడియాస్ ఇన్ ఆర్డర్ టు సెలెక్ట్ ది మోస్ట్ ప్రామిసింగ్ వన్ ఫర్ ది బిజినెస్. ఏదైతే మనకు వ్యాపారానికి అయితే ఏదైతే బాగుంటుందో అది మనం చూస్ చేసుకుంటాం. సో ఇన్ అదర్ వర్డ్స్, ఐడియా స్క్రీనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ narrowing down the ideas generated by eliminating those ideas which are not feasible. సో ఇక్కడ స్క్రీనింగ్ అంటే మనం ఎట్లా అంటే ఫిల్టరైజేషన్. సో ఫిల్టరైజేషన్ ఆఫ్ ఐడియాస్. సో మనకి ఏదైతే దోస్ ఐడియాస్ విచ్ ఆర్ నాట్ ఫీజిబుల్ టు డూ ప్రాజెక్ట్, టు డూ వర్క్. సో ఏం చేయడానికి మనకి ఆ సాధ్యత లేనివి, అనుకోలేనిటువంటి వాటిని మనం ఎలిమినేట్ చేస్తుంటాం, అంటే తీసివేస్తుంటాం. సో అది ఇక్కడ ఐడియా స్క్రీనింగ్ ఈజ్ డన్ బై మార్కెట్ ఇక్కడ మనకి 3 ఆస్పెక్ట్స్ ఇచ్చారు. ఒకటి ఫినాన్షియల్ అసెస్మెంట్లో, మార్కెటింగ్ అసెస్మెంట్లో, స్ట్రాటజిక్ అసెస్మెంట్లో. సో ఫస్ట్ మార్కెట్ అసెస్మెంట్ చూస్తాం. మార్కెట్ అసెస్మెంట్ ఆఫ్ ది ఐడియాస్, విచ్ ఐడియా ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్ ఫర్ ది మార్కెట్ ఆర్ కస్టమర్. సో ఏ అయితే మనకి మార్కెట్ అంటే మార్కెట్ ధోరణిలో మనం అంచనా వేస్తాం. సో కన్జ్యూమర్కి ఏ ప్రోడక్ట్ కానీ ఏ సర్వీసెస్ కానీ అతనికి మోస్ట్ అట్రాక్టివ్గా ఉంటుందో, మనం కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం, మన సేల్స్ని పెంచుకోవడం కోసం, మన బిజినెస్ని ప్రాఫిటబుల్గా కన్వర్ట్ చేసుకోవడం కోసం. సో ఐడియాస్ని మనం ఇక్కడ మార్కెట్ అసెస్మెంట్లో, అంటే అసెస్మెంట్ మీన్స్ ఎస్టిమేట్, అంటే అంచనా వేయడం. సో మార్కెట్లో మనకి పలానా ఐడియా వల్ల మనకి ఆ యొక్క ప్రోడక్ట్ కానీ ఆ సర్వీసెస్ కానీ కస్టమర్కి అట్రాక్ట్ అవుతుందా కాదనేది మనం అదొకటి చూస్ చేస్తాం. నెక్స్ట్ ఫినాన్షియల్ అసెస్మెంట్ ఆఫ్ ది ఐడియాస్, విచ్ ఐడియా కెన్ జనరేట్ గుడ్ ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ అట్ రేట్ ఆఫ్ రిటర్న్స్.
సో ఏ ఐడియా అంటే ఫినాన్షియల్, ఎందుకంటే మనకి ఫినాన్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి వితౌట్ ఫైనాన్స్, వితౌట్ మనీ వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ కాంట్ రన్ ఎనీథింగ్. సో మనకి ఫినాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఏ బిజినెస్ అయినా ఫినాన్షియల్ అసెస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ₹1 ఖర్చు పెడతాం. సో ₹1 మనకి రిటర్న్ 10 పైసలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి దానికి మనం మార్జిన్స్ అనేది రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేటివి, ప్రాఫిట్స్ అనేటివి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి, సో అది మనకి మంచి ప్రాఫిట్స్, మార్జిన్స్ మనం అందివ్వగలుగుతుంది ఆ ప్రాజెక్ట్, బిజినెస్ కానీ ఏదైనా కానీ. సో ఏ బిజినెస్ పెడితే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఏ బిజినెస్ పెడితే మనకి రిటర్న్స్ మనకి హైగా వస్తాయి అనేది మనం చూస్ చేసుకుంటాం. సో అది ఈ యొక్క ఫినాన్షియల్ అసెస్మెంట్లో మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ అసెస్మెంట్ ఆఫ్ ది ఐడియాస్. సో ఈ యొక్క స్ట్రాటజిక్ అసెస్మెంట్ ఆఫ్ ది ఐడియాస్ అనేది అంటే ఏదైతే ఇందులో వ్యూహాత్మకమైనటువంటి ఐడియా అనేది మనకు ఉంటుందో దాన్ని వీ క్యాచ్ దట్. సో అలాంటి వాటిని వీ క్యాచ్ దెమ్. సో వాటిని క్యాచ్ చేసి మనం వాటిని అడాప్ట్ చేసుకొని మళ్ళీ దెన్ వీ విల్ గో టు టేక్ నెక్స్ట్ స్టెప్. సో అది విచ్ ఐడియా క్యాన్ బి స్ట్రాటజికల్లీ ఫిట్ ఇన్ కరెంట్ మిషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఏ వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన అనేది, ఐడియాస్ అనేటివి, వాటిని మనం స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా ఎంచుకొని ఇది ఫిట్ అవుతుందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ చేయాలంటే ఈ యొక్క ఆలోచన ఫిట్ అవుతుందా కాదా అనేది మనం చూస్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ది మెయిన్. సో విచ్ ఐడియా కెన్ బి స్ట్రాటజికలీ ఫిట్. సో ఇది ఈ యొక్క ఐడియా ఈ యొక్క బిజినెస్కి సూటబుల్ అవుతుందా లేదా అనేది మనం దాన్ని కాంట్రాస్ట్ చేసి కంపాటబుల్గా ఉందా లేదా అనేది చూస్తాం. సో వన్స్ మనకి కాంపాటబుల్గా ఉంది, ఫేవరబుల్గా ఉంది ఈ ఐడియా, దీనికి సూటబుల్ అయింది అని అంటే దెన్ ఆటోమేటికలీ వీ గో టు స్టార్ట్. సో అది మనకి ఇది ఐడియా స్క్రీనింగ్ వల్ల మనకు తెలిసేటువంటి 3 అసెస్మెంట్స్. సో నెక్స్ట్ నీడ్ ఆఫ్ ది ఐడియా స్క్రీనింగ్. సో టు రిటైన్ ది సక్సెస్ఫుల్ ఐడియాస్, అంటే మనం ఏదైనా కానీ సక్సెస్ఫుల్ అయినటువంటి ఆలోచనలు కానీ సక్సెస్ఫుల్ అయినటువంటి విజయవంతమైనటువంటి ఆలోచనల్ని మనం వాటిని నిలుపుదల చేసుకోవాలి. సో ఆ నిలుపుదల చేసుకుంటేనే మన ఆ యొక్క ఐడియాస్ని మనం నెక్స్ట్ మన ఫార్వర్డ్లో మనం వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే సక్సెస్ఫుల్ ఐడియాస్ ఇప్పుడు ఆల్వేస్ నెవర్ ఫెయిల్డ్ ఐడియాస్. సో కాబట్టి విజయవంతమైనటువంటి ఐడియాలని చాలా ఎఫెక్టివ్తో ఎఫిషియెంట్గా మనం వాటిని ఇంప్లిమెంట్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మనకి ఆ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమినేట్ ది ఐడియాస్ విచ్ కుడ్ బి ఫెయిల్యూర్స్ దట్ ఈస్ కాంట్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ప్రాక్టీస్. సో ఏవైతే ఐడియాస్ ఉన్నాయో, అంటే ఏ ఐడియాస్ వాటిని మనం క్యారీడ్ అవుట్ చేయడం వల్ల, ఏ ఐడియాస్ అయితే మనం అవే ఆలోచనలు అయితే మనకి ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయో అలాంటి వాటిని తీసివేయాలి, అలాంటి వాటిని లెఫ్ట్ చేయాలి, వదిలివేయాలి. సో దానికోసం ఈ యొక్క ఐడియా స్క్రీనింగ్ అనేది మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇఫ్ ఇన్ డౌట్ కీప్ ది ఐడియా అంటిల్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అబ్టైన్. ఒకవేళ ఆ ఐడియా వలన మనకి ఏదైనా డౌట్ ఉంది అని అంటే జస్ట్ కీప్ ది ఐడియా అంటిల్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అబ్టైన్. అంటే మనం ఏదైనా కానీ పలానా సస్పెక్ట్గా ఉన్నటువంటి, కొంచెం డౌట్గా ఉన్నటువంటి, అందులో ఏదైనా ఆలోచనలు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు దానికి, ఎందుకంటే దెర్ ఈజ్ నో ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. సో మన దగ్గర సరైనటువంటి సమాచారం పొందనప్పుడు ఐడియా పైన, ఆలోచన పైన మనకి ఒకవేళ సస్పెక్ట్ ఏదైనా ఉంటే, డౌట్ ఏదైనా ఉంటే వాటిని అట్లే ఉంచి, సో తరువాత ఎప్పుడైతే వెన్ వీ కలెక్ట్ ది మోర్ ఇన్ఫర్మేషన్, వీ అబ్టైన్ ది మోర్ ఇన్ఫర్మేషన్, సో దెన్ ఆఫ్టర్ వీ ఎక్సర్సైజ్ ఆన్ ఇట్. సో దీనిపైన అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది నీడ్. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ స్క్రీనింగ్ సీక్వెన్స్. సో ఇక్కడ మనకి స్టేజెస్, దెర్ ఆర్ 2 stages హియర్. There are 2 stages of the idea screening. So one is initial screening, another one is detail screening. So initial screening, detail screening. So let us see initial screening. So screening is usually done in stages. సో ఈ యొక్క రెండిట్లో ఏదైతే ఇనిషియల్లో కానీ డీటెయిల్లో కానీ స్క్రీనింగ్ అనేది ఈజ్ నెససరీ. సో సింపుల్ మెథడ్స్ మే బి యూజ్డ్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్. సో ద ఐడియాస్ ఆర్ స్టడీడ్ టు see if they are compatible with the aim, constraints and other crucial factors, and then a simple pass or fail decision is made. So at this stage those ideas
get eliminated which are strategically unfit in the present situation of the organization. సో ఏదైతే మనకి ఇక్కడ స్క్రీనింగ్ అనేది చాలా నెససరీ, ఎందుకంటే మనం ఇక్కడ వాటిని అసెస్ చేస్తున్నాం. స్క్రీనింగ్ మీన్స్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ అండ్ కంపాటబిలిటీ, కాంట్రాస్టింగ్, వేరియేషన్. సో ఇన్ సింపుల్ మెథడ్స్ వీ మే బీ యూజ్డ్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్. అంటే మనం ఏ ఐడియాస్ని అయితే మనం కొన్ని మెథడ్స్ని యూజ్ చేస్తుంటాం. సో అది ది ఐడియాస్ ఆర్ స్టడీ టు ఇఫ్ దే ఆర్ కంపాటబుల్, అంటే ఐడియాస్ మనకి అనుకూలంగా కాదా అనేది సరిపోల్స్తాం. దేంతో అంటే విత్ ఎయిమ్స్ అండ్ కన్స్ట్రైంట్స్ అండ్ అదర్ క్రూషియల్ ఫ్యాక్టర్స్, అండ్ దెన్ ఏ సింపుల్ పాస్ ఫెయిల్ డెసిషన్ ఈజ్ మేడ్. సో ఒకవేళ మనకి ఆ ఐడియా తీసుకున్నాం అనుకోండి, ఆ ఐడియా బాగుంది అంటే దాన్ని మన యొక్క ఎయిమ్స్తో, మనం పెట్టుకున్నటువంటి ప్రాఫిట్స్ ఆబ్జెక్టివ్ వేలో, అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని అకరెన్సెస్ ఉంటాయి, కొన్ని మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అదేవిధంగా టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్లో కానీ, హ్యూమన్ రిసోర్సెస్ ఫ్యాక్టర్స్ కానీ, ఈ యొక్క ఫ్యాక్టర్స్ని మన ఈ యొక్క కన్స్ట్రెంట్స్ని ఫేస్ చేయడం కోసం మనకి ఆ యొక్క ఎయిమ్తో మనం కంపారబుల్ చేయాలి. సో దెన్ ఆటోమేటికలీ ద సింపుల్ ఐడియా విల్ పాస్ ఆర్ ఫెయిల్ డెసిషన్ ఈజ్ మేడ్. అంటే మనం దాంట్లో ఏది మంచి కరెక్ట్ డెసిషను అంటే తీసుకుంటాం. సో మనకి సూటబుల్ లేదంటే వాటిని వదిలేస్తాం. సో అట్ దిస్ స్టేజ్ దోస్ ఐడియాస్ గెట్ ఎలిమినేటెడ్ విచ్ ఆర్ స్ట్రాటజికల్ అన్ఫిట్ ఇన్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఏదైతే మనకి కొన్ని ఐడియాస్ ఉంటాయో అవి మనకి అన్ఫిట్ ఐడియాస్. సో ఆ అన్ఫిట్ ఐడియాస్ని మనం వాటిని వదిలివేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం వెన్ కంపేర్ టు దోస్ ఐడియాస్ విచ్ ఆర్ అన్ఫిట్ టు ది ప్రజెంట్ ఆర్గనైజేషన్, విచ్ ఆర్ ప్రజెంట్ టు ది వర్క్, సో వాటిని ఎలిమినేట్ చేయాలి. సో నెక్స్ట్ అనదర్ వన్ డీటెయిల్ స్క్రీనింగ్. సో డీటెయిల్డ్ అంటే ఇక చాలా సమ్మరైజ్డ్గా, వివరణాత్మకంగా మనకి ఈ యొక్క స్క్రీనింగ్ అనేది, అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని మనం చాలా వీ హ్యావ్ టు సీ విత్ డీటెయిల్డ్ మేనర్. సో ఏదైనా కానీ మనం చాలా వివరణాత్మకమైనటువంటి ధోరణిలో చూస్తుంటాం. సో in the next stage detailed screening is undertaken. In this stage every effort is done to build up the necessary information for the decisions to be made in quantitative objective way. సో ఇక్కడ మనం ఏవైతే డెసిషన్స్ డీటెయిల్ స్క్రీనింగ్లో ఏవైతే మనం అండర్టేక్ చేస్తామో ఈ యొక్క స్టేజ్లో ఎవ్రీ ఎఫర్ట్ ఈజ్ డన్. సో ప్రతి ఒక్క కృషి అనేది చాలా అవసరం. దేనికంటే టు బిల్డప్ ది నెససరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ది డెసిషన్స్ టు బి మేడ్. సో ఇక్కడ మంచి నిర్ణయాలు తీసుకోవడం కోసం మనకి ఈ యొక్క ఎఫర్ట్స్ అనేది అవసరం అవుతాయి. అదేవిధంగా ఆ డెసిషన్స్ అనేది టు బి మేడ్ ఇన్ క్వాంటిటేటివ్ అండ్ ఆబ్జెక్టివ్ వే. సో మనకి ఆ యొక్క డెసిషన్స్ అనేది చాలా క్వాంటిఫైబుల్గా ఉండాలి, క్వాలిటేటివ్ డెసిషన్స్గా ఉండాలి, అండ్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ వేలో ఉండాలి. సో మనకి ఆ యొక్క ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్ట్ ఐడియాస్ ఉంటాయో ఆ ఐడియాస్ని మనకి చాలా ప్రాఫిటబుల్గా ఉండాలి, చాలా ఆబ్జెక్టివ్గా ఉంటేనే మనకి ఎయిమ్డ్గా ఉండాలి. సో all external as well as internal factors while are likely to influence the ideas are considered at this stage. సో ఇక్కడ ఏదైతే కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ విచ్ ఆర్ లైక్లీ టు బి ఇన్ఫ్లుయెన్స్ ది ఐడియాస్ కన్సిడర్డ్ అట్ దిస్ స్టేజ్. సో ఇక్కడ ఒక ఇన్సైడ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కానీ, అంటే ఒక సంస్థ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కానీ, బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ, అంటే ఇంటర్నల్ అయితే మేనేజ్మెంటు, ఎంప్లాయీస్, ఈ యొక్క అట్మాస్ఫియర్, ఇవన్నీ ఈ యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ మనకు ఉంటాయి. అదేవిధంగా అవుట్ సైడ్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, పొలిటికల్, టెక్నాలజికల్ అండ్ సోషియల్ కల్చరల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మనకు ఉంటాయి. కాబట్టి వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఈ యొక్క ఐడియాని ఈ యొక్క డీటెయిల్డ్ స్క్రీనింగ్లో మనం ఎవాల్యుయేట్ చేస్తుంటాం. నెక్స్ట్ ఏ చెక్ లిస్ట్ ఆఫ్ ది స్క్రీనింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ప్రిపేర్డ్. సో ఇక్కడ చెక్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకు ఆ చెక్ లిస్ట్ అంటే మనం తీసుకున్నటువంటి ఐడియాలు దీనికి సూటబుల్ కాదా అనేది మనం ఒక్కొక్క ఆస్పెక్ట్ని ఫ్యాక్టర్స్ వైజ్గా మన చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈజ్ ప్రిపేర్డ్ అండ్ ఈచ్ ఐడియా ఈజ్ స్కోర్డ్ అగెనిస్ట్. సో ఈచ్ అదర్ ఆన్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ఏ చెక్ లిస్ట్ స్క్రీనింగ్. సో ఏదైతే మనకి స్కోరింగ్ ఎక్కువగా ఉంటుందో, అంటే ఇక్కడ ఈచ్ ఐడియా ఈజ్ స్కోర్డ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ ఆన్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ఏ చెక్ లిస్ట్ స్క్రీనింగ్. సో ద స్కోర్స్ ఆఫ్ ది ఈచ్ ఐడియా ఆర్ యాడెడ్ టు గివ్ ఏ టోటల్ స్కోర్ అండ్ లోయెస్ట్ స్కోరింగ్ ఐడియాస్ ఆర్ డ్రాప్డ్. యాజ్ ఎ రిజల్ట్ ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఐడియాస్ డిక్రీజెస్ కన్సిడరబుల్లీ.
సో ఇక్కడ మనకి ఏదంటే స్కోరింగ్ ఇస్తుంటాం. సో స్కోరింగ్ అంటే ఇక్కడ రేటింగ్ అంటే ర్యాంకింగ్స్ కానీ రేటింగ్స్ ద్వారా కానీ మనం స్కోర్స్ ఇస్తుంటాం. సో ఇప్పుడు ఒక మంచి ఐడియా ఉందంటే ఇది మనకు ఆల్ ఆస్పెక్ట్స్లో డీటెయిల్ స్క్రీనింగ్లో మనం ఎప్పుడైతే వాటిని కంపారిజన్ చేసినప్పుడు చాలా డిస్టింక్టివ్గా మనకు కంపారిజన్ చేసినప్పుడు మనకి ఏ స్కోర్ అయితే ఎక్కువగా ఉంటుందో వీ విల్ గివ్ ప్రయారిటీ టు దోస్ ఐడియాస్ విచ్ ideas can get the more score. So then automatically we can adapt that ideas and then implement the ideas. సో అది ఏదైతే దోస్ ఐడియాస్ విచ్ గెట్ లోయెస్ట్ స్కోరింగ్ దట్ ఐడియాస్ ఆర్ డ్రాప్డ్ అంతే. సో మనం ఏదైతే తక్కువ స్కోర్ వస్తుందో అలాంటి ఐడియాస్ని మనం వాటిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది, అంటే డ్రాప్ అంటే వదిలివేయడం జరుగుతుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడియాస్ డిక్రీజెస్ కన్సిడరబుల్లీ. సో ఈ యొక్క డీటెయిల్ స్క్రీనింగ్లో మనకి ఇక్కడ క్వాలిటేటివ్ ఎప్పుడైతే మనకి అసెస్ చేస్తుంటామో ఐడియా అసెస్మెంట్ ఎప్పుడైతే మనం చేస్తామో ఒక ఆలోచనల మదింపు కానీ ఆలోచనల అంచనా కానీ అప్పుడే మనకి ఏదైతే విచ్ ఐడియా ఈజ్ బెటర్ టు అస్ టు గెట్ ది మోర్ బెనిఫిట్ అండ్ టు గెట్ ది మోర్ సస్టైనబుల్. సో అది ఆటోమేటిక్గా మనం అడాప్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ది ఐడియా స్క్రీనింగ్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.